ప్యూర్ యాక్టివిటీస్ లో మనం ఎంటర్ అవుతాం అన్నమాట. భగవంతుడు ప్యూర్, భగవంతుడి యొక్క లోకం ప్యూర్, భగవంతుడి యొక్క సేవ కూడా ప్యూర్ అన్నమాట, ట్రాన్సెండెంటల్. అక్కడికి మనం ఎంటర్ కావాలంటే మనం ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ చేరుకోవాలి. అదేదో సెంటిమెంట్ కాదు, అది శాస్త్రీయం. శాస్త్రాలు అన్ని చెప్తున్నాయి. ఇంతకు ముందు వచ్చిన ఆచార్యులు అందరూ చెప్పారు అనే గుట్టిగా కళ్ళు మూసుకొని ఏదో ఒకరు చెప్పారని మనం వినక్కర్లే. దీనికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా మనం వినట్లేదంటే, మనకు అర్థం కావట్లేదంటే మనం ఏదో లోపం ఉంది, ఏదో తేడా ఉందన్నమాట. కాబట్టి మనం భగవంతుని ప్రార్థించాలి, భక్తులను ప్రార్థించాలి, మన గురువుని ప్రార్థించాలి, మన పూర్వీకులందరినీ, పూర్వాచార్యులందరినీ ప్రార్థించాలి. నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు, భగవద్భక్తిని ప్రసాదించు అని. ఆ విధంగా మనం మన సమస్యలకి సొల్యూషన్ ఏంటంటే మనం భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకుని ఆ దివ్య స్థితికి మనం అప్లిఫ్ట్ అవ్వడం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం. ఇది మన నిజమైన ప్రయోజనం. ధనం వచ్చేస్తే లేదా కొన్ని ఇంద్రియ భోగాలు వచ్చేస్తే, కొంత భూమి వచ్చేస్తే అది నిజమైన ప్రయోజనం కాదు మనకి. అది తాత్కాలిక ప్రయోజనం, శాశ్వత ప్రయోజనం కానే కాదు. శాశ్వత ప్రయోజనం ఏంటంటే భగవంతుడి యొక్క దివ్య స్థితి మనకు అవగతం కావాలి, ఆ యొక్క దివ్యత్వం మనకు అవగతం కావాలి. అది మన యొక్క నిజమైన బెనిఫిట్ అన్న ఆధ్యాత్మిక ప్రయోజనం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, జన్మ దివ్యం కర్మ దివ్యం, జన్మ కర్మ చమే దివ్యం. ఆ దివ్యత్వాన్ని తెలుసుకుంటే నువ్వు కూడా దివ్యంగా మారిపోతావు. కృష్ణుడి యొక్క లీలలు, నామము, రూపము, జన్మ అన్నీ కూడా దివ్యం. ఆయన రథయాత్రలో బయటకు వచ్చేది కూడా దివ్యం. మరి మనకెందుకు కనిపించట్లేదంటే అర్థం చేసుకునే ఆ దివ్యత్వం మనకు అవగతం కాలేదన్నమాట. కాబట్టి ఆ దివ్యమైనటువంటి లీల, అది స్వామివారి యొక్క లీల. ఆయన కేవలం విగ్రహం కాదు. అది జగన్నాథుడు ఉన్నాడంటే జగన్నాథుడు యొక్క నిత్య సూర్యులు ఉంటారు. నిత్య సూర్యులు అంటే నిత్యం దేవతలే. సూర్యులు అంటే ఇంద్ర, చంద్ర, వీళ్ళందరూ. నిత్య సూరి అంటే నిత్యం దేవతలే. ఆంజనేయ స్వామి, తర్వాత గోపికలు, గోపబాలులు, పాండవులు, వీళ్ళందరూ నిత్య సూర్యులు అనమాట. గరుత్మంతుడు, వాళ్ళందరూ ఉంటారు భగవంతుడితో పాటుగా. సుదర్శనుడు ఉంటాడు, గరుత్మంతుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు, భాగవతులందరూ ఉంటారు, దేవతలందరూ ఉంటారు. దేవతలందరూ కూడా వాళ్ళందరూ భక్తులే. నాస్తికులు ఎవరు ఉంటారు అన్నమాట. హరే కృష్ణ, వాళ్ళందరూ కూడా ఉంటారు. అదృశ్య రూపంలో మనకంటే కనిపించకపోవచ్చు అనమాట, వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలంటే మనము రజోగుణం నుంచి, తమోగుణం నుంచి బయటపడి సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం నుంచి కూడా బయటపడి శుద్ధ సత్వంలోకి మనం ఎంటర్ కావాలన్నమాట. ఈ రజస్తమో గుణాలలో ఉన్నంత కాలం మనం భగవంతుని అర్థం చేసుకోలేము, సాధన సక్రమంగా చేయలేము. సాధన సక్రమంగా చేయలేము. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. తమో గుణంలో ఉన్నవాడు ప్రారంభిస్తాడు, రజోగుణంలో ఉన్నవాడు ప్రారంభిస్తాడు, సత్వగుణంలో ప్రారంభిస్తాడు. తమో గుణంలో ఉన్నవాడు ముగ్గురు ఒకే రోజు ప్రతిజ్ఞ చేస్తారు, ఈ రోజు నుంచి నేను ఇంకా ఉల్లిపాయ తిన్నా, వెల్లుల్లిపాయ తిన్నా, రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా తిన్నా, భగవంతుడికి ఆరతి చేయకుండా, నేను నీళ్లు కూడా తాగను, 16 మాలలు అవ్వకుండా, కనీసం మొబైల్ కూడా ముట్టుకోను. ఇలా పెద్ద పెద్ద ప్రతిజ్ఞ చేస్తాడు అనమాట. చేసి పుల్లిగా వేసి పడుకుంటాడు తమో గుణంలో ఉన్నవాడు. రజోగుణంలో ఉన్నవాడు ఒక 2-3 రోజులు చేస్తాడు అనమాట. తర్వాత ఏదో ఇంకో ఉద్రేగం వస్తుంది, ఎవరో ఏదో అనడమో ఏదో చేయడం ఆపేస్తాడు. సత్వగుణంలో ఉన్నవాడు కూల్, కామ్, నాలెడ్జ్, పీస్ ఉంటుంది. కాబట్టి క్రమంగా కన్సిస్టెంట్లీ, కంటిన్యూస్లీ అది
కొనసాగుతూ ఉంటుంది అనమాట. అందులో కూడా సమస్యలు వస్తాయి, బట్ అది వివేకం ఉంటుందన్నమాట. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఆదివారం వెళ్ళాలా వద్దా, జపం చెయ్యాలా వద్దా, క్లాసు వినాలా వద్దా, జపం చెయ్యాలా వద్దా, పుస్తకాలు చదవాలా వద్దా. ఇది కేవలం సత్వగుణంలో మాత్రమే మన యొక్క కర్మను మార్చుకోవచ్చు. రజోగుణంలో మార్చుకోలేదు, తమగుణంలో మార్చుకోలేదు. కోపం ఉన్నవాడు ఎవరినో చెప్తే ఏంటాడు, అసలు మార్చుకోలేడు, ఆ ఫీలింగ్ మార్చుకోలేడు అనమాట. ఉద్వేగాలతో ఉన్నవాడు ఫీలింగ్స్ మార్చుకోలేడు. తమగుణంలో అదో గతిలో ఉన్నవాడు, అది మోహంలో ఉన్నవాడు, నిస్సహాయ స్థితి. తాగుతూ మానేయడా అంటే నవ్వులేస్తాడు అంతే, సరే మానేస్తానంటాడు అంతే, మానలేడు. ఎందుకంటే కంప్లీట్ గా ఆవృతం అయిపోయింది, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. తమో గుణంలో, రజోగుణంలో ఉద్వేగాలు, సత్వగుణంలో మాత్రమే మన యొక్క కర్మను, మన భావాలని, మన ఫీలింగ్స్ ని, మన యొక్క కోరికల్ని, మన యొక్క మాటలని మనం అదుపులో పెట్టుకోగలుగుతాము, మార్చుకోగలుగుతాము, కంట్రోల్ చేయగలుగుతాము. సత్వగుణంలో. రజోగుణం తమగుణంలో ఉండగా మార్చుకోలేము. అందుకే తమగుణం నుంచి రజోగుణంకి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి ఎంటర్ కావాలన్నమాట. శుద్ధ సత్వంలోకి ఎంటర్ కావాలంటే ఈ సత్వగుణం కూడా మళ్ళా రజోగుణంతోనూ తమో గుణంతో కలుషితం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కోపం వస్తుంది, బాధ వేస్తుంది, అన్నీ వస్తాయి. ఆవిడ సత్వగుణంలో ఉన్నవాడికి కూడా, ఎంత ప్రశాంతంగా ఉన్నవాడికైనా సరే. శుద్ధ సత్వంలోకి వెళ్ళినవాడికి, మీ ఇంట్లో వాడు చచ్చిపోయారు, చచ్చిపోవడం సహజమే కదా, మీరు కూడా జపం చేసుకోండి అంటాడు. లేదు, నీకు పెద్ద వ్యాధి అటాక్ అయింది, ఎప్పటికైనా ఒక రోజు వదలవలసిందే. ఈ ప్రపంచంలో వ్యాధులు, ఈ శరీరానికి వ్యాధులు వస్తాయి, ముసలితనం వస్తుంది, ఒక రోజు ఈ శరీరమే ఉండదు. అర్థమైంది అనమాట, జ్ఞానం ఉంటుంది అనమాట. కాబట్టి సుఖాలతో కానీ దుఃఖాలతో కానీ ప్రభావితం కాకుండా దివ్య స్థితిలో ఉంటాడు అనమాట. సమ దుఃఖ సుఖం ధీరం, ధీరుడు అనమాట. దుఃఖం వచ్చినా ఏం పర్లేదు, సుఖం వచ్చినా ఏం పర్లేదు, దాంతోనూ ప్రభావితం కాడు, దీంతోనూ ప్రభావితం కాడు, న్యూట్రల్ గా ఉంటాడు అనమాట. ఆ స్థితికి మనం చేరుకోవాలంటే మనం పిచ్చోడవడం కాదు, మనం కంప్లీట్ గా రమంతే యోగినో మంతే సత్యానంద సిద్ధాత్మని ఇది బ్రహ్మ పదేనాస ఇది రామ ప్రదేనాస పరం బ్రహ్మాభిధీయతే అని ఉంది. అంటే పరబ్రహ్మానికి ఒక పేరు రామ. రామ అంటాం కదా, రాముడు. రామ అంటే ఏంటి? ఆయనను స్మరిస్తే చాలు ఎంతో ఆనందం కలిగిద్దంట పరబ్రహ్మాన్ని. అందుకనే రమంతే యోగినోమంతే, యోగులు భక్తులందరూ ఆయన్ని స్మరిస్తూ, ఆయన గురించి వింటూ ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఆ పరబ్రహ్మాన్ని స్మరిస్తూ, ఆయన గురించి వింటూ. అందుకనే ఆ పరబ్రహ్మానికి ఒక పేరు రామా అని వచ్చింది అంటారు అన్నమాట. అది శాస్త్రాల్లో చెప్పుంది. అలా ఎంత ఈ భౌతిక విషయాల గురించి వింటామో అంత ఆసక్తి పెరిగిపోతుంది. సేమ్ ప్రిన్సిపల్. ఎంత భగవంతుడి గురించి వింటామో అంత భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అన్నమాట. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ రెండు శ్లోకాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏమన్నా? ఎవరు లేదు. వచ్చా చెప్పండి. ధ్యాయతో